క్రీస్తునాథుని యందు ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసుని విశ్వాసులారా, సత్యం జీవం మార్గమైనటువంటి సజీవ దేవుని వాక్కులు ఆలకించే ముందుగా మన హృదయాలను సంసిద్ధం చేసుకుంటూ దేవాది దేవుడు మన అందరితో మాట్లాడాలని, ఆయన వాక్కు మన హృదయాలను మన మనస్సులను ప్రేరేపించాలని, దేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో దానిని గ్రహించే శక్తిని, ఆరోగ్యమును, మంచి ఆలోచన విధానాన్ని భగవంతుడు మనకు దయచేయమని అందరము రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, యేసువా వందన, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ పరిశుద్ధ జపమాల మాత పండుగను కొనియాడుతూ ఉంది. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ శ్రీ సభలో. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆటుపోటులు ఉండే ఈ లోకములో, వ్యధలు ఉండే ఈ జీవితములో, సమస్యలు వచ్చే ఈ కాలములో, సంతోషము లేనివంటి ఈ గడియలలో తోడుగా నీడగా నిలబడే ఏకైక పవిత్రమూర్తి పరిశుద్ధ మరియమాత. కనుక ఈరోజు మన యొక్క అల్వాల్ గ్రామములో మన యొక్క దేవాలయ పండుగను కొనియాడుతూ ఉండగా, ముందుగా మీ అందరికీ త్రిత్వైక దేవుని నామములో, మరి ముఖ్యముగా పరిశుద్ధ జపమాల మాత విశ్వాసము ద్వారా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చదువుకున్నట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, ఏలిన వారు నీతో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అమ్మా అయ్యా వినండి, మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్న రీతి, మరియ తల్లిని దేవుడు పిలిచిన రీతి ఏ ప్రవక్తకు లేదు, ఏ యొక్క రాజుకు లేదు, ఏ న్యాయాధిపతికు లేదు, ఎవరికి లేదు. కానీ మరియ తల్లికి ఇచ్చినటువంటి పిలుపు ఒక గొప్ప పిలుపు, అనూహ్యమైనటువంటి పిలుపు. దేవుడు ఇతర ప్రవక్తలను, ఇతర రాజులను, ఇతర వ్యక్తులను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో వారిని పేరు పెట్టి పిలిచాడు, లేకపోతే మాతృగర్భము నుండి పిలిచాడు, లేకపోతే వారు గొర్రెలు కాసుకుంటే పిలిచాడు, లేకపోతే వారు నిద్రిస్తున్నప్పుడు పిలిచాడు. కానీ మరియ తల్లిని పిలిచిన విధానం ఒకటి వేరు. అది ఏమిటనగా, పరలోకము నుండి దేవుని సన్నిధానములో ఉంటున్నటువంటి దూత నజరేతు నగరములో ఒక సామాన్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక కన్యక దగ్గరకు పంపబడినది గాబ్రియేలు దూత. ఆ దూత దేవుని యొక్క ప్రస్థానములో ఉంటూ ఆయన సన్నిధానములో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు సేవలు చేసే ఆ దూత ఆ స్థానము నుండి పరయిక భూలోకానికి వస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది కేవలం
ఒక సామాన్యమైనటువంటి స్త్రీ దగ్గరికి, ఒక కన్యక దగ్గరికి. ఆ కన్య ఎవరో కాదు, పరిశుద్ధ మరియమ్మ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ప్రత్యేక విధముగా దేవుని యొక్క పిలుపుచే తన కుమారుడైన క్రీస్తుకు జన్మనివ్వడానికి పిలువబడిన తల్లి పరిశుద్ధ మరియమాత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం ఈ పండుగ జరుపుకుంటుండగా మనలో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు పటాపంచలైపోవాలి. ఎందుకంటే మరియ తల్లి దేవుని చేత పిలువబడిన తల్లి, మరియ తల్లి ఒక ప్రణాళిక కోసము ఏర్పడిన తల్లి, మరియ తల్లి క్రీస్తుకు జన్మనివ్వడానికి ఎన్నుకోబడిన తల్లి అని ఈ లోకానికి నీవు నేను చాటి చెప్పాలి. ఎక్కడైతే వ్యతిరేక భావాలు ఉన్నాయో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి నోరును మూపించేలాగున, వారి యొక్క అవిశ్వాసాన్ని పటాపంచలు చేసేలాగున ఈరోజు నీవు నేను మరియమాత, పరిశుద్ధ జపమాల మాత భక్తులుగా బిడ్డలుగా మనము లోకానికి చాటి చెప్పాలి. ఆమె సామాన్యమైన స్త్రీ అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి ఘనతను పొందుకుందంటే మనం వింటూ ఉన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలా, ఏలిన వారు నీతో ఉన్నారు. ఆమెతో దేవుడు నాడమ్మా. ప్రియ లోకమా, దైవ సంగమా, విశ్వాసులారా, మరియ తల్లితో సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పుష్కలంగా, పదిలంగా ఆ సర్వశక్తిమంతుడే ఆమెతో ఉన్నాడు. అందుకే వాక్యం చెబుతూ ఉంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఎందుకనగా ఈ లోకాన్ని ఏలే రారాజు నీతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిస్సందేహంగా ఎవ్వరు కూడా భయపడకుండా, చింతించకుండా, ఏ విధమైనటువంటి రెండవ ఆలోచన లేకుండా నమ్మకముతో మరియ తల్లిని ప్రార్థించండి, మరియ తల్లిని వేడుకొనండి. మరియ తల్లి చెంతకొచ్చి, అమ్మా మా కన్నీటిని తుడిచివేయి, మా బాధలను తొలగించు, మా కుటుంబం కోసం, మా సంఘము కోసం, మా బిడ్డల కోసం ప్రార్థించమ్మా తండ్రిని అడిగినట్టే తప్పక ప్రార్థిస్తాది ప్రియ దేవుని బిడ్డల. కనుక మొట్టమొదటిగా మనం గ్రహించాలి, పరిశుద్ధ జపమాల మాత సకల వరప్రదాత అయినటువంటి దేవుని శక్తితో నింపబడిన వంటి తల్లి. ఆమెలో సకల వరప్రసాదాలు ఉన్నాయి. ఆమె ఎందే సకల వరాలను అందించే దేవుడు ఉన్నాడు. ఈ లోక సృష్టికర్త ఆమెతో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సందేహము లేకుండా కళ్ళు మూసుకొని నమ్మకముతో ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ కాలములో ప్రార్థించినా, ఏ నిమిషములో ప్రార్థించినా మీ మాటను ఆలకించి, మీ యొక్క వేడును గ్రహించి దేవుని యొక్క వరాలను అందించే తల్లి పరిశుద్ధ జపమాల మాత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి మన అందరి తల్లి, మానవాళి తరపున నిరంతరము ఎడతెగక ప్రార్థించే తల్లి పరిశుద్ధ మరియమాత. ఈ విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము దయచేసి తీసుకోండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మనం చదువుకునే వాక్యములో విన్నట్లయితే ప్రత్యేక విధముగా ప్రియమైన బిడ్డలారా అక్కడ వాక్కు సెలవిస్తుంది. 14వ వచనం, వీరు అందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, వినండి, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ జపమాల మాతల పండుగను కొనియాడుతూ ఉండగా రెండవ అంశంగా, రెండవ సందేశంగా మనం గ్రహించాలి ఏమిటంటే, పరిశుద్ధ జపమాల మాత సర్వమానవాళి తరపున దేవుని సన్నిధిలో నిలవబడి
విరిగి నలిగిపోతున్నటువంటి మానవులకు, దుఃఖములో దుఃఖ సాగరములో ఉంటున్నటువంటి ఈ ప్రపంచానికి, వేదనలో కష్టాలలో నిరుత్సాహములో అసంతృప్తిలో ఉన్నటువంటి జన సమూహానికి ధీటుగా ధైర్యముగా నిలబడి ప్రార్థించే తల్లి పరిశుద్ధ మరియమాత అని గ్రహించాలి. కనుక తన సహోదరులు అంటే అపోస్తులు అందరూ కూడా మరియమాతతో కలిసి ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు ఎప్పుడైనా గ్రహించారా, మనం ఒక్కరమే కాదు ప్రార్థించేది, మనతో పాటు ఒక తల్లి ఉంది, ఆమె పరిశుద్ధ మరియమాత అని ఏ కుటుంబమైనా ఏ బిడ్డ అయినా గ్రహించారా? లేనట్లయితే ఇప్పుడైనా నువ్వు గ్రహించండి, ఇప్పుడైనా నువ్వు తెలుసుకోండి. నీవు ప్రార్థించేటప్పుడు అమ్మా పరిశుద్ధ మరియమాత, జపమాల మాత, నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత మా చెంతకు వచ్చి మా కోసం ప్రార్థించమని అడిగినప్పుడు తప్పక మీ తరపున ప్రార్థించే తల్లి. తల్లిదండ్రులు ఉండకపోవచ్చేమో, అన్నదమ్ములు వినకపోవచ్చేమో, ఇరుగు పొరుగు వారు రాకపోవచ్చేమో, స్నేహితులు ఆదరించకపోవచ్చేమో, ప్రేమించిన వారు విడిచిపెట్టవచ్చునేమో, కానీ నిరంతరము నీ మాటలను ఆలకించి నీ చెంతకు వచ్చే తల్లి ఏకైక మూర్తి పరిశుద్ధ మరియమాత. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, అపనమ్మకాలు వదిలిపెట్టండి. ఎవరో చెబుతున్నారు, ఏదో చేస్తూ ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారని మీరు చింతించమాకండి. ప్రభు వాక్కు ఏమి తెలియజేస్తుందో వినండి. దేవుడు ఏమి ఇస్తున్నాడో అది గ్రహించండి. ఆ ప్రభు చెప్పే పలుకులను ఆలకించండి. దేవుని మాటలను ఆలకించిన తల్లి పరిశుద్ధ మరియమాత. అందుకే ఆమె ఈరోజు మనం సువిశేషంలో చూసినట్లయితే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఆమె గ్రహించింది, తన సమ్మతిని తెలియజేసింది, విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనము కూడా ఉండాలి. లోకపు మాటలు వింటే పడిపోతాం. లోకములో ఉన్నవంటి విశ్వాసాన్ని, ఈ లోక విశ్వాసానికి మనం అంటి పెట్టుకుంటే మన జీవితాలు విరిగిపోతాయి. ఈ లోక పొగడ్తలలో జీవిస్తే మనము మునిగిపోతాం. ఈ లోకమైన వంటి వ్యవహారాలు నడిస్తే మనము ఎదగలేం. కానీ మరియ తల్లి వలె ధైర్యముగా, నిర్భయముగా, విశ్వాసముగా, నిలకడగా, పట్టుదలతో, ఇదిగో మరియ తల్లి వలె మేము మీ దాసురాలము, దాసుడము, మీ మాట చెప్పున మా జరుగును గాక అని ఈరోజు చెప్పాలి. ప్రియ తల్లిదండ్రులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మూడవ అంశముగా నీవు నేను గ్రహించాలి. వ్యక్తిగత ప్రార్థనలు ఒక రకమైతే, కుటుంబ ప్రార్థనలు ఒక రకమైతే, దివ్య బలి పూజలు అదే విధంగా సంఘ ప్రార్థనలు ఒక విధమైతే, వ్యక్తిగతంగా జపించే జపమాల ఒక అనూహ్యమైనటువంటి విధానం, ఒక కొత్తమైనటువంటి బలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జపమాల మన అందరికీ ఎలా వచ్చింది అంటే మరియ తల్లి ఇచ్చింది. మరియ తల్లి పునీత డొమినిక్ గారికి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1571వ సంవత్సరములో శ్రీసభ చరిత్రలో మీరు చూసినట్లయితే కని విని ఎరుగని రీతిగా మన యొక్క విశ్వాసులు, మన యొక్క కథోలిక బిడ్డలు ఆ యొక్క సముద్ర యుద్ధములో విజయోస్తముగా గెలిచారు. ధీటుగా వారు నిలబడ్డారు, విశ్వాసములో నెగ్గారు. కేవలం జపమాలను జపించడం ద్వారా. లెబెంటో అనే ప్రాంతములో సముద్ర యుద్ధం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సముద్ర యుద్ధములో మరియ తల్లి మన తరపున ఆమె సహాయం చేసింది. మనకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు, ఆ తుర్కిష్లు, లేకపోతే మహమ్మదీయులు, లేకపోతే ఆ ముస్లిం అనేవారు ఎవరైతే ఈ క్రైస్తవ మతాన్ని తుదిముట్టించాలి, లేకపోతే వారిని చంపివేయాలి అనే ఆలోచన విధానంలో ఉన్నప్పుడు సహాయపడిన తల్లి పరిశుద్ధ మరియమాత. కనుక మూడో అంశంగా గ్రహించాలి, పరిశుద్ధ జపమాల మాత మన అందరి యొక్క ధైర్యశాలి, మన అందరి కోసం నిరంతరం ప్రార్థన చేసే పరిశుద్ధ మరియమాత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జపమాల అంటే ఏదో పూసలు వల్లించడం కాదు,
జపమాల అంటే ఏదో పరలోక జపం, మంగళవార్త జపం చెప్పేది కాదు. జపమాల అంటే క్రీస్తు జీవిత చరిత్ర. జపమాల అంటే క్రీస్తే జపమాలగా మనం జపిస్తూ ఉన్నాం. ఆ జపము జపించినప్పుడు ఆయన పుట్టుక గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన మోక్షరామం గురించి, ఆయన దైవరాజ్యం గురించి మనం జపిస్తూ ఉన్నాం. కనుక మరియ తల్లి నా కోసం ప్రార్థించండి అని చెప్పలా, మనందరి కోసం ఆమె మన పక్షాన్ని నిలబడి ప్రార్థిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిని ఆరాధించడం లేదు, మరియ తల్లిని మనము పూజించడం లేదు. మరియ తల్లిని మనము మా కోసం ప్రార్థించమ్మా, మా బిడ్డల కోసం ప్రార్థించమ్మా, పాపములో పడిపోతున్న మా కుటుంబాలను, మా సంఘాలను నిష్కలంకమైనటువంటి నీవు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి శక్తిని, పవిత్రతను పొందుకున్నటువంటి ఓ ప్రత్యేకమైన పరిశుద్ధ మరియ తల్లి మా కోసం, మా బిడ్డల కోసం ప్రార్థించమ్మా అని అడుగుతూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా కుటుంబాలు చెబుతున్నాను వినండి, ఉన్నవారు లేనివారు ఏమి కష్టాలలో పడిపోతున్నారంటే దేవుని విస్మరిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా జపమాలను జపించడం లేదు. ఏ ఒక్కరు కూడా మరియ తల్లి పట్ల విశ్వాసం కనబరచకుండా వృథాభక్తిగా ఉన్నారు. ఎందుకనగా సీరియల్ చూడడం, సినిమాలు చూడడం, షికారులు చూడడం, లేకపోతే విందులు వినోదాలకు పోవడం, లేకపోతే సంపదలో పడిపోవడం, దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుడులారా, ఏ కోణములో చూసినా, ఏ విధానములో చూసినా, ఎటువైపు చూసినా నేడు ప్రపంచం దుఃఖంలో ఉంది, బాధలలో ఉంది. మానవుడు సంతోషంగా లేడు. సంపాదిస్తున్నాడు కానీ ఆత్మీయ తృప్తి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, అన్నిటికంటే ఎక్కువగా నిజమైన ప్రేమ లేదు. ఎందుకంటే వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాడు, వస్తువులను ఆకర్షిస్తూ ఉన్నాడు, మానవుని ద్వేషిస్తూ ఉన్నాడు, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నాడు. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, చులకన భావన చేస్తూ ఉన్నాడు. దేవుడంటే భయం లేదు, జపమాలంటే భక్తి లేదు, మరియ తల్లి అంటే గౌరవం లేదు. ఈ విధమైనటువంటి జీవితంలో జీవించడం ద్వారా కష్టాలలో ఉంది ప్రపంచం. కుటుంబాలు బాధలలో ఉన్నాయి. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తాదో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గ్రహించాలి, నీవు నేను కూడా జపమాల మన అందరికీ ఒక ఆయుధంగా ఇచ్చింది మరియ తల్లి. 15వ శతాబ్దములో అప్పుడప్పుడు వస్తున్నటువంటి యొక్క ప్రొటెస్టెంట్ వాళ్ళు ఈ కథోలిక విశ్వాసాన్ని పడగొట్టాలని, లేకపోతే ఈ యొక్క విశ్వాసులందరినీ కూడా మార్చాలి అనుకున్న సమయంలో పునీత డొమినిక్ గారైతేనేమి, వారి యొక్క మఠవాసులు అయితేనేమి, మిగతా పునీతులు అయితేనేమి ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో జపమాలను జపించి ఈ యొక్క సైతాను శోధన నుండి, మత కల్లోలాల నుండి, వివాదాల నుండి, వ్యతిరేకాల నుండి గెలిచిన వారు కేవలం జపమాల ద్వారా. కనుక ఈరోజు మన ప్రార్థన, జపమాలే మన ఆయుధం, జపమాలే మన సాధనం, జపమాల మన యొక్క పరలోక ముక్తిమాల అని మనం గ్రహించాలి. ఇది ఏదో ఒక పూసల మాల కాదు, ఇది శక్తితో కూడుకున్న మాల, పవిత్రాత్మతో నింపబడిన మాల. ఇది మనతో ఎవరైతే జపిస్తారో ఆ తల్లి మనతో ఉంటుంది. పూసకు ఆమె మనతో ప్రయాణిస్తుంది, అడుగున మనతో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక జపమాల మాతన పండుగ చేసుకుంటుండగా ఈరోజు మన అందరం కూడా దేవునికి ప్రతిజ్ఞ చేయాలి. ప్రభువా, నీ తల్లిని మేము గౌరవిస్తాం, ఆ తల్లిని మాకు తల్లిగా ఇచ్చావు, ఒక సంరక్షకునిగా మాకు ఇచ్చావు, ఒక ఆదరణమూర్తిగా మాకు ఇచ్చావు. మేము అనాథలుగా ఉండకుండా ఉండడానికి కోసమై, మమ్మల్ని చూసుకోవడానికి కోసమై, మమ్మల్ని నిరంతరము నీ బాటలో, నీ అడుగుజాడలో, నీ విశ్వాసములో నడిపించడం కోసము మాకు తల్లినిచ్చావయ్యా, నీకు వందనాలు. ఇదిగో మేము చేసిన తప్పిదాలకు మేము మన్నింపు కోరుతూ ఉన్నామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గట్టి ప్రతిజ్ఞ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చివరిగా పరిశుద్ధ జపమాల మాత మన అందరికీ పరలోకాన్ని చేర్చడానికి సిద్ధంగా ఉండే తల్లి. ఎలా ఆమె సిద్ధంగా ఉంటుంది? ఏ కుటుంబం అయితే విశ్వసనీయంగా, నమ్మక పాత్రుడుగా జపమాలను జపించేవారు,
క్రమము తప్పకుండా, రోజు తప్పకుండా ప్రతిరోజు నిరంతరం జపమాల జపిస్తే మరియ తల్లి అంటుంది, ఆమె చెప్పినటువంటి వాగ్దానాలలో 15 వాగ్దానాలలో ఒకటి, మిమ్మల్ని నరకము నుండి కాపాడుతాను, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను, ఎందుకనగా నా కుమారుడు మీకు తోడై ఉంటాడు, నేను మీకు ఆ యొక్క పరలోక భాగ్యములు చేర్చే గొప్ప బహుమానాన్ని ప్రసాదిస్తానని మరియ తల్లి చెబుతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పాద్రే పియో గారు అంటూ ఉన్నాడు, జపమాలే మన ఆయుధం. 2వ జాన్ పాల్ పోపు గారు రోజుకు 18 సార్లు ఆయన జపమాలను జపించేవాడు. మన అందరికీ తెలుసు. ఒకసారి ఒక ముస్లిం సోదరుడు ఆయనను చంపడానికి పోయినప్పుడు మరియ తల్లి ఆయన ఆలింగనం చేసుకుంది. ఆయన గుండెల్లో ఆ యొక్క బుల్లెట్ తన హృదయాన్ని రాసుకొని పోయిందని చెబుతూ మరి వైద్యులు చెప్పారు, ఎవరో నిన్ను కాపాడారు, అది ఎవరో కాదు, పరిశుద్ధ మరియ మాత. కృతజ్ఞతగా ఆ యొక్క బుల్లెట్ని తీసుకుని వెళ్ళి ఫాతిమాలో ఉన్నవంటి ఫాతిమ మాత కిరీటములో ఆ యొక్క బుల్లెట్ని పెట్టాడు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిని కనీవిని ఎరుగని రీతిగా ఏ వ్యక్తి అయితే ఈనాడు పిలువబడుతున్నటువంటి పునీతులు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, గురువులు కావచ్చు, వేద సాక్షులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, పోపుగారులు కావచ్చు, సర్వమానం ఎవరైతే మరియ తల్లికి ప్రేమగా భక్తిగా ఉంటారో వారందరిని ప్రేమిస్తుంది, వారందరినీ కూడా ప్రభువునకు చేరుస్తుంది. కనుక ఈ యొక్క పరిశుద్ధ జపమాల మాత పండుగ సందర్భంలో మనమందరం కూడా జపమాలను ధరించుదాం, జపమాలను జపించుదాం, జపమాలను ప్రేమించుదాం, జపమాల ముక్తిమాలవుగా చేసుకుని ఆ తల్లి అమ్మ మా కోసం ప్రార్థించి నీ వలె నిర్దిష్టమైన విశ్లేషమైన నమ్మకం భక్తి మాలో కూడా పుట్టించమ్మా. మేము కూడా నీ వలె తండ్రి దేవునికి క్రీస్తు ప్రభువునికి విశ్వసనీయమైన బిడ్డలుగా ఉండేలాగున మమ్మల్ని అందరినీ ప్రేరేపించమని ప్రార్థించేద్దాం. ఆ మహాతల్లి మనందరి కోసం, మన యొక్క గ్రామం కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థించమని భక్తితో అడుగుదాం. ఆ భగవంతుడు దీవించును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.